ఈ విధంగా మనం అంతా సీక్వెన్సింగ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇక్కడ మిడి ట్రాక్ మీద మనం రైట్ క్లిక్ కొట్టగానే బౌన్స్ ఇన్ ప్లేస్ అని ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ కొట్టగానే మనకి మామూలుగా మనం రికార్డ్ చేసిన మిడి అనేది ఆడియోలాగా కన్వర్ట్ అయ్యి సేమ్ మన ప్రాజెక్ట్లోనే అది ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. అంటే మనం బయటికి పంపించకుండా దీంట్లోనే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్సర్ట్ చేసుకున్న దాన్ని మనం ఈక్యూ చేసుకోవచ్చు, మాస్టరింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వాయించిన మిడి అన్నిటినీ నేను వేవ్స్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని మనం మిక్స్ చేయటం అనేది చెప్తా. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, రిథమ్ ట్రాక్ 4, వాయిస్ వచ్చి ట్రాక్ 5. ఓకేనా, ఇక్కడ ఈ వాయిస్కి ఈక్యూ చేస్తున్నా. ఓన్లీ లాజిక్లో ఉన్న ప్లగ్గిన్స్ మాత్రమే వాడుతున్నా, మిగతాయి నేనేం వాడట్లేదు థర్డ్ పార్టీ. ఓకే, ఈక్యూ చేశాను, ఈక్వలైజర్, తర్వాత రీవర్బ్ ఇస్తున్నా. మోనోని స్టీరియో చేశాను. మీరు హెడ్ఫోన్స్లో చూడాలి ఈ వీడియో, అప్పుడే మీకు క్లియర్గా నేను చేసేవన్నీ అర్థమవుతాయి, లేకపోతే కష్టమవుతుంది. ఓకే, వాయిస్ అయిపోయింది. ఇక్కడ ఈ పియానోకి నేను ఒక డిలే ఇస్తున్నా. హెడ్ఫోన్స్లో వింటే మీకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఉంటుంది, అందుకే నేను మళ్ళీ చెప్తున్నా. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్యాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాక్ ప్యానింగ్ అవ్వాలనుకుంటే ఈ విధంగా ప్యాన్ చేసుకోవచ్చు. ఒకే చెవులో వినిపిస్తుంది. సేమ్ మళ్ళీ ఆప్షన్ క్లిక్ కొట్టగానే మళ్ళీ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా నేను దీన్ని మాస్టర్ చేస్తున్నాను. అయితే మాస్టర్ కూడా చాలా పెద్ద చైన్, మాస్టరింగ్ చైన్ అంటారు, వోకల్ చైన్ అంటారు, తర్వాత రిథమ్ చైన్. ఇట్లా అంటే చైన్ అంటే ఎఫెక్ట్స్ అన్నీ అన్నమాట. అంటే డిలే, రివర్బ్, ఈక్యూ, తర్వాత డిఎస్ఆర్, ఇట్లా రకాలన్నీ చేయొచ్చు, కంప్రెషన్, వాటిలన్నిటిని కలిపి ఒక చైన్ అంటారు అనమాట. అంత నేను చైన్ ఏం చేయట్లేదు, జస్ట్ మీకు సింపుల్గా చూపిస్తున్నా. మాస్టరింగ్ చేయడానికి లిమిటర్ ఒకటి వేస్తున్నాను చూడండి. నా వాయిస్ కొంచెం తగ్గిస్తున్నా, గెయిన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ లిమిటర్ మీరు డైనమిక్స్లో 2 రకాల లిమిటర్ ఉంటుంది. ఇది ఒక లిమిటర్, ఓకే, తర్వాత ఇంకొక లిమిటర్. తర్వాత నేను సపరేట్గా వీడియో చేస్తాను. అంటే లిమిటర్ అంటే ఏంటి, కంప్రెసర్ అంటే ఏంటి, తర్వాత క్లిప్పర్ అంటే, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. వాటిలన్నిటి గురించి నేను ఇండివిజువల్గా వీడియో చేస్తాను. ఈ విధంగా మనం మాస్టరింగ్ చేసుకోవచ్చు. తర్వాత దానికి లైట్గా
నేనేదో రఫ్గా చేస్తున్నా. మాస్టరింగ్ అనేది చాలా పెద్ద కోర్సు. మీకేదో జస్ట్ ఐడియా కోసం చేస్తున్నా. మీరు కూడా ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. చాలా డెప్త్ ఉంటుంది మాస్టరింగ్లో. జస్ట్ మీకు ఐడియా. దానికి కూడా డిలే ఇవ్వాలనుకుంటున్నా. సేమ్ అదే ఇస్తున్నా. ఈ విధంగా మనం బేసిక్గా మనం లాజిక్లో వర్క్ చేసుకోవచ్చు. అయితే రికార్డ్ చేయటం, తర్వాత ఎడిట్ చేయటం, తర్వాత దాన్ని మాస్టర్ చేయటం, ఇట్లా 3 రకాల డివిజన్స్ అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో నేను వీడియో చేస్తాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సెలవు, బాయ్.